కొత్త సంవత్సరాన్ని స్వాగతించే సందర్భంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. శాంతి భద్రతా పరిరక్షణ లక్ష్యంగా పలు కఠిన నిబంధనలు అమలు చేస్తున్నామని కర్నూలు జిల్లా నందవరం ఎస్ఐ తిమ్మారెడ్డి తెలిపారు. మద్యం తాగి వాహనాలు నడిపే వారిపై కఠినంగా వ్యవహరిస్తామని ఆయన అన్నారు. వాహనాల లైసెన్సులు శబ్దం వచ్చేలా నడిపే వారిపైన కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. ప్రజలందరూ సహకరించి కొత్త సంవత్సరాన్ని ప్రశాంతంగా జరుపుకోవాలని అన్నారు. మద్యం సేవించడం కానీ బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించి వాహనాలు నడపడం కానీ ఎక్కడ అలో లేదు. అలాగే ఇతరులకు ఇబ్బంది కలిగే విధంగా కూడా నూతన సంవత్సరాల వేడుకలో ఉండరాదు. వైన్ షాప్ యజమానులకు కూడా వాళ్ళ యొక్క టైం టేబుల్ ప్రకారము నూతన సంవత్సరం రోజు 31st రోజు ఏ టైమింగ్ ఇచ్చింటే ఆ టైంకి ఆ వైన్ షాప్లు క్లోజ్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఎక్కడా కూడా రోడ్ల మీద నూతన సంవత్సర వేడుకలు జరుపుకోకూడదు. ఏదైనా ఎక్కడైనా బహిరంగ ప్రదేశాలలో ఏదైనా నూతన సంవత్సరం వేడుకలు జరుపుకోవాలంటే ముందస్తు పర్మిషన్ ఉండాలి. అలాంటి పర్మిషన్ కూడా ఎవరికి ఇవ్వలేదు. మనకి ముఖ్యంగా మంత్రాలయం హైవే ఉంది. హైవే పక్కన ఉండే గ్రామాల వారికి ముఖ్యంగా వాళ్ళకి ముఖ్య విజ్ఞప్తి, హైవే పైన వెహికల్స్ వేగంతో వెళ్ళే అవకాశం ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.